హాయ్ మామ, ఈ వీడియోలో నేను బేసిక్గా ఒక నాటు నిబ్బా స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి మామ, మనం ఇప్పుడు బేబీ స్టోరీ మీద రియాక్ట్ అవబోతున్నామా? మొదలే మన బేబీకి నేషనల్ అవార్డు వచ్చింది. మామ, బేబీ అనేది తెలుగు స్టేట్స్ లో, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది హిందీ లాంగ్వేజ్ లో. హిందీ లాంగ్వేజ్ అంటే నేషనల్ వైడ్ లో ఎంతమంది నిబ్బీలు ఉన్నారో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మూవీ నేమ్ వచ్చేసి సయ్యారా ద నాటు నిబ్బి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కి ఈ మూవీ రీమేక్ అని తెలియదు. బట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ మూవీ 100% కాపీ పేస్ట్. ఒరిజినల్ మూవీ వచ్చేసి ఏ మూమెంట్ టు రిమెంబర్. ఈ సినిమా వచ్చేసి కొరియాలో 2004 రిలీజ్ అయింది. సినిమా ఉంటది మామ, రాండు. ఈ సినిమాని చూస్తే హై ఫీలింగ్స్ వస్తాయి. దీంట్లో వాళ్ళ యాక్టింగ్ చూసి నిబ్బి స్టోరీలు అనుకుంటాం చూసావా, అక్కడ అట్లా ఉండదు. వాళ్ళు జెన్యూన్ గా రియలిస్టిక్ గా యాక్టింగ్ చేస్తారు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ ఆ మూవీని చూసి తర్వాత ఈ మూవీని చూడండి, ఇప్పుడు మీకే అర్థమైంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే, ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. కమింగ్ టు ద మూవీ, మనం సయ్యారాని రోస్ట్ అట్ ద సేమ్ టైం రివ్యూ కూడా ఇవ్వబోతున్నాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు ఈ సినిమాకి ఎర్రిపుక్ రియాక్షన్స్ ఇచ్చారు. ఆ ఎర్రిపుక్ రియాక్షన్స్ కూడా దెంగబోతున్నాం. అయినా మనకెందుకు మామ ఇలాంటి ఇర్రిపోకు పిల్ల నెబ్బా సినిమాల గురించి? మామ, ఇది నార్త్ లో పెద్ద హిట్ అండ్ రికార్డ్స్ ని కొల్లగొట్టింది మామ. సో దీని మీద నేను రికార్డ్ తీద్దాం అనుకుంటున్నాను మామ. ఇది వచ్చేసి ఎర్రిపుక్ సినిమా అండ్ బేస్లెస్ కంటెంట్ అండ్ మోర్ ఓవర్ సినిమాలో మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రతి సీన్ దగ్గర ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ లౌడాలో సింపతి మ్యూజిక్ కొట్టి ఆ మ్యూజిక్ ఏంటంటేనే కంపరం వేస్తుంది మామ. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికో కానీ ఒకటే పని, ఇంక సాడ్ మ్యూజిక్ కొట్టుకుంటా పోతున్నాడు సినిమా మొత్తం. ఈ సినిమా చూసినంతసేపు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని వంగపెట్టి దెంగాలనిపించింది. అరే ఓ తహసీల్లాని చూడక ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్. ఇదే ఆఖరిసారి, ఇంకోసారి అలా పిలవండి. అయినా ఈ నార్త్ నిబ్బా బ్యాచ్ కి లవడాల లవ్ సీన్లకి దాసోహం అయిపోతాయి. అదిందో నాకు అర్థం కాదు ఈ పిల్ల నిబ్బాగాళ్ళు. తెలుగులో బేబీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలానే చేశారు కదరా మన తెలగ నిబ్బా బ్యాచ్. అప్పుడు ఏదో ఒక సినిమా కాబట్టి ఆ జనరేషన్ కి సరే వాళ్ళు రియాక్ట్ అయ్యారు సరే. బట్ మామ, హిందీలో పాత జనరేషన్ లో ఇలాంటి సినిమాలు వచ్చాయి, ప్లస్ ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు వచ్చాయి, కానీ ఇలా ఇర్రిపులాగా రియాక్ట్ అయ్యారు చూసేవాళ్ళు. ఇంతకంటే ఇర్రిపుకు ఆడియన్స్ ఉంటారని తెలియదు మా వాళ్ళకి. అయినా మామ, మన పిచ్చి కాకపోతే అనన్య పాండే యాక్టింగ్ కి దాసం అయిపోయి చాలా మంది ఉన్నారు. దానికి యాక్టింగ్ అనే పేరు కూడా తెలియదు మామ. అసలు ఏ డైలాగ్ కి ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టాలి, అసలు ఏ డైలాగ్ డెలివరీకి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా మూవ్ చేయాలని కూడా తెలియదు దానికి. అది హీరోయిన్ అయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, లవడా వీళ్ళందరూ అవుతానే ఉన్నారు. సో మనం ఇది కామన్ హిందీలో. ఇప్పుడు దాని యాక్టింగ్ గురించి ఎందుకులే గానీ ఈ సయ్యారా సినిమా గురించి మాట్లాడు. జెన్యూన్ గా చెప్తాను, సయ్యారా సినిమా చూసేంతసేపు నేను ఎర్రిపుక్ లాగా ఫీల్ అయ్యాను మామ. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. అండ్ ఆ మూవీ చూసిన తర్వాత ఆ ఎరుపుక్ గల్లు పియర్ స్టంట్లు ఎలా చేశారని ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంటే ఈ రోస్ట్ వీడియో వచ్చేసి నార్త్ నిబ్బాగాళ్ళ మీద అండ్ వాళ్ళు తీసే ఎర్రిపుక్ సినిమాల గురించి అనమాట. సినిమాలు కాదు మామ, ఓన్లీ సినిమా, దట్ ఈస్ కాల్డ్ సయ్యారా. ఏంటి మామ, మొన్నే కదా మామ అది రిలీజ్ అయ్యి రికార్డ్స్ అన్ని కొల్లగొట్టింది హిందీలో. ఆ కొల్లగొట్టిన దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు దాంట్లో ఏం కంటెంట్ ఉంది, అసలు ఎలా తీశారు, రొట్ట సినిమాని ఎట్లా చేశారా, అంత అయిపోయేసి దానికి అన్ని బడ్జెట్ ఎంత పెట్టారా, అది కూడా కలెక్షన్ అయితే ఊరి అమ్మ బ్రేక్ చేసే దింగారు కదరా ప్రతి సినిమాని. బ్రేక్ లేదు, సుల్లకాయ లేదు మా. వాడేదో ఫేక్ కలెక్షన్ చూపించాడు. ఏంటంటే వాడు నెపో కిడ్ తెలుసుగా, కరణ్ జోహర్ వట్టకాయలు సిక్కుతాడు పోయేవాడు. నాకు తెలిసి ఆ కలెక్షన్ లో 10% లేదా 25% వచ్చి అంతే. అంతకు మించి వీళ్ళే బ్లాక్ చేసుకుంటారు టికెట్లు అన్ని. మొత్తం కలెక్షన్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది మామ. అంతా ఫేక్ గా పెట్టుకుని బ్రేక్ చేస్తే పర్వాలేదు మామ. పిఆర్ స్టంట్ల తోటి ఆ సినిమాకి హైప్ లేపి గాల్లో వదిలింగారు. ఇంకేముంది, ఆడియన్స్ సావ మింగారు దాన్ని. Are you crying? Wait, I've never seen you cry before. Are you crying? She never cries. I've never seen her cry. ఎవరు చెప్పినా కానీ నమ్మేవాడిని కానీ మామ. అనన్య పాండే వచ్చి చెప్పింది కదా, నా మడ్డ కూడా నమ్మను మామ. దాని యాక్టింగ్ తెలియదు, నా మడ్డ తెలియదు దానికి. ఇన్ కేస్ అనన్య పాండే ఇన్ ఫ్యూచర్ లో ఇలాంటి ఎర్రిపుక్ వీడియోలకి, ఇలాంటి ఎర్రిపుక్ సినిమాలకి, ఇలాంటి రివ్యూలు కానీ, ఇలాంటి రిప్లైలు కానీ ఇచ్చింది, నా మడ్డ కూడా సినిమా చూడదు, నా మడ్డ కూడా హిట్ అవుతుంది ఆ సినిమా.
ఈ వీడియో చూడగానే ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎరుపు గడి సినిమా చూడడానికి బాగలేదు. అక్కడికి వెళ్ళి ఈ ఎరుపు కేసులు దింగడానికి వెళ్ళాడు. నేనే ఆ సినిమా హాల్లో పక్కన ఉంటే వాడిని దవడ మీద 4 దింగి ఒరే ఎరుపుక ఫస్ట్ నువ్వు బయటికి దింగి ఇలాంటి ఎరుపుకు సినిమాలకి నువ్వు ఇలా రియాక్ట్ అయితే ఈ పబ్లిక్ అంతా ఎరుపుకులు అవుతారా అని చెప్పేవాడిని. ఆ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది పెయిడ్ ప్రమోషన్ అని. కానీ ఆ షర్ట్ ఇప్పి దింగి ఏం చేద్దామని అక్కడికి వెళ్ళి ఏమైనా సెక్స్ లో పాల్గొందామనా లేకపోతే అక్కడ సినిమాకి వెళ్ళి రియాక్ట్ అవుదామనా? ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. చూసారా గైస్, వాడు సినిమాకి వెళ్ళి ఇలాంటి ఎర్రిపోకు స్టంట్లు చేసింది కాక నడుము ఇరుచుకుంటా బాడీ ఇరుస్తున్నాడు. ఒరే ఎర్రిపోక రేపైనా బెండ్ అయ్యి ఏదైనా దెంగితే ఎవర్రా మడ్డ గుడుస్తావు వెళ్ళి ఎవరిదైనా? అరే సినిమాకి సినిమాలాగా చూడు, అట్లీస్ట్ కొంచెం మేనేజ్ బిహేవ్ చేయరా. అది కాదురా పెయిడ్ ప్రమోషన్ని ఇంత ఈజీగా చూపిస్తే ఎట్లారా మాకు? అంతా కాదు నేను పెద్ద ఫ్యాన్ అని ఇట్లా ఎర్రిపోక వేషాలు దింగినావంటే ఒరే ఎర్రిపోక వాడితే ఫస్ట్ సినిమా, అది కూడా ఒరే రేపు నీకేమన్నా అయితే నా మడ్డ కూడా రారా నీ దగ్గరికి, నేను చూడడానికి కూడా రారా. అలాంటిరా ఆ బ్యాచ్ నువ్వెందుకురా వాళ్ళ కోసం ఎర్రిపోకలా స్టంట్లు చేస్తున్నావు? మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నువ్వు ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే రే మీ వాళ్ళు అసలు దగ్గర చేస్తారా నేను. మా కాలంలో లవడాలు ఏమి ఉండేవి కదరా. శుభ్రంగా చేత్తో కొట్టుకుని సాయంత్రానికి అమ్మగా పడుకునేవాళ్ళం. మీరేంట్రా తుప్పల్లో గప్పల్లో వేసుకుంటున్నారు వచ్చి. ఒరే ఎర్రిపు కూడా అది పబ్లిక్ అనుకున్నావా లేకపోతే ప్రైవేట్ రూమ్ అనుకున్నావా? ఎర్రిపుకులా స్టంట్లు చేస్తున్నావు. నీకు అంతగా మూడ్ వచ్చింది, అంతగా ఇంట్రెస్ట్ ఉంటే పోయి ప్రైవేట్గా ఇది చేసుకో ఎర్రిపుక, లేదంటే ఒక వీడియో తీసి పెట్టు. అంతేగాని ఇలాంటి ఎర్రిపుకు స్టంట్లు చెప్పాకు ఇంకోసారి. అలా కాకుండా నువ్వు ఎన్ని చెప్పినా నేను లవడాలా గడి నువ్వు కూడా నాకు చెప్పడానికి అనుకుని ఇండియా ఈ సినిమాలకు వెళ్ళి రియాక్ట్ అయ్యావనుకో ఇలాగా పొద్దు మీద అక్కడికి వచ్చి ఎర్రిపుకులారా దెంగండి ఫస్ట్ ఇక్కడి నుంచి. లవడాలేదు నాకు రాలేదు కదా ఇంత ఏడుపు. నేను కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకున్నా కూడా ఎరుపు రాదురా ఇలాగా. ఊరి ఎరుపుకులారు మీరు సినిమాలో చూస్తుంది ఏదో ఫ్రిక్షన్ సినిమా తోటి మీ రియల్ లైఫ్ ని యాడ్ చేసుకుని ఎందుకు ఎరుపుకులా బిహేవ్ చేస్తారు? అది కూడా పబ్లిక్ లో మామ ఇలాంటి ఎర్రిపుకుల్ని సినిమాలకు కాదు అట్లీస్ట్ బయటికి కూడా బానికూడదు. ఎక్కడైనా కనపడితే ఇలాంటి కూడా ఆ కొడుకుల్ని ఎక్కబడి దంగండి. ఇట్లాంటి ఎర్రిపుకు రివ్యూలు ఇలాంటి పెయిడ్ ప్రమోషన్ చేసి ఎవడ మడ్డ కొడుతుందని. हाय मैं मर ही जाऊं जो ఏంట్రా వెరి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. ఏంట్రా ఏంటి? అరే ఎలారా ఇంత ఎరుపుకులా బిహేవ్ చేస్తున్నారు? నాకు అర్థంగా ఒరే గుద్దలో గ్లెజరిన్ వేసుకున్నారా ఏంట్రా? మరి అంత ఎరుపుకులా యాక్టింగ్ చేస్తున్నారు. అది కాదురా అట్లీస్ట్ సినిమాలా యాక్టింగ్ చేయండి. ఎందుకంటే ఒరే రేపు పొద్దున ఇలాంటి ఎరుపుకు వీడియోస్ అన్ని రేపు ట్రోల్స్ లా చేస్తారా మిమ్మల్ని? అది అర్థం చేసుకుంటారా? అది కాదు మా వాళ్ళు ఏడుతున్నట్లేదు, ఈ సినిమా హాల్కి వెళ్ళి ఎరుపుకులు అవుతున్నట్టుంది నాకు చూస్తే. మామ వాళ్ళు ఎరుపుకు అవుతున్నట్టు కాదు మా వాళ్ళు ఆల్రెడీ ఎరుపుకులు కాబట్టి సినిమాకి వెళ్ళి దీని ప్రేట్ ప్రమోషన్ గా ఇంత ఎరుపుకులా తీశారు వీడియోని. सैयारा तू तो बदला नहीं है मौसम जरा. వీడెవడో ప్రమోషన్స్ లో పేమెంట్ ఎక్కువ వచ్చిద్దని అక్కయ్య గోవ మీద పడి ఏడుస్తున్నాడు. ఒరే ఎర్రిపు కూడా ఆ సినిమాని చూసి నువ్వు అక్కయ్య గోవ మీద పడి ఇస్తే అక్కయ్య ఏం చేసిద్దిరా నిన్ను? మావా ఇది ప్రమోషన్ అంటే నువ్వు ఎరుపుకు నేను ఎరుపుకును మావా. వాడు ఛాన్స్ వచ్చింది కానీ అక్కయ్య గోవ మీద పడి ఏడుతున్నాడు మావా. నీకు అర్థం కావట్లా, అది ఛాన్స్ మావా, కొట్టేశాడు వాడు. सारा मूवी देखकर आप रो क्यों रहे हैं? मुझे खुद नहीं पता, मेरी तो कोई गर्लफ्रेंड भी नहीं है, फिर भी रोना आ रहा है.
వీడెవడికో ప్రమోషన్స్ కి డిఫరెంట్ వేలో చేద్దామని ఎర్రిపూకని చేశారు. ఇది కాదురా ఎర్రిపూకు, వాడు నీ గర్ల్ ఫ్రెండ్ లేదని అందరి ముందుకు వచ్చి ఎర్రిపూకులా చెప్పుకుంటావేంద్ర ఆయన. లవర్లు అందరూ ఉన్నారు, వాళ్ళు మోసం చేసుకున్నారు, వాళ్ళు ఎడితే ఒక లెక్క. ఎర్రిపూకలా నువ్వు సింగిల్ అయినా నువ్వు ఎడుతానంటే ఎర్రిపూక అర్జెంట్ గా నువ్వు ఇక్కడి నుంచి దింగి ఫేమ్ నుంచి, లేదంటే నీ గుద్ద పగలు దింగుతావు ఇంకోసారి ఇలాంటి ఇంటర్వ్యూలో కనపడి. हाँ जी भाई बताओ कि मूवी देख के आ रहे हो? बहुत झाटू मूवी है भाई, कोई भी देखने ना जाए। अच्छा हमको सिखा रिया है। फर्स्ट पार्ट तो थोड़ा बहुत ही झाटू है, लास्ट का थोड़ा सही लगा है। स्टोरी कुछ समझ नहीं आई है फिलहाल, जनता माफ नहीं करेगी। वही देख వీర్రా అసలైన మగవాడు అంటే. అది కాదు, రియల్ గా జెన్యున్ గా చెప్పాడు. వాడికి ఏదనిపిస్తే అది చెప్పాడు. వాడు ఏడుస్తాను ఎర్రిపూకులాగా ఎన్ని స్టంట్లు ఏం చేయలేదు. వచ్చాడు, రివ్యూ చెప్పాడు, వెళ్ళాడు. ఇది రియల్ స్టంట్. ఇలాంటి వీడియోలు చూసి ఇలాంటి వాళ్ళని చూస్తేనే జెన్యున్ గా అనిపిస్తారు, జెన్యున్ రిప్లైలు ఇస్తున్నారు అనిపిస్తారు. మావా ఆడియన్స్ అంటే ఎవరు మావా? ఎర్రిపూకులు మామ. అలాంటి సినిమా పిఆర్ స్టంట్లు చూసి సినిమాకి వెళ్ళి ఫ్లాప్ అయ్యే సినిమాని కాస్త బ్లాక్ బాస్టర్ చేసి మింగారు. అది కాదురా, లవడాల సినిమాలో కంటెంట్ ఎక్కడుందిరా? ఎర్రిపూకు మ్యూజిక్ ఆ ఒక్క పాటతో సినిమా మొత్తం లాగి దింగితే దానికి ఎందుకురా మీరు ఎంత అయిపించి మీ అంత ఎర్రిపూకులు ఎవరు లేరో చూపించుకున్న పెయిడ్ బ్యాచ్ తోటి పియర్ సెంట్లు ఎందుకురా ఎర్రపుగుల్లా చేసి సినిమా ఇండస్ట్రీని గబ్బు చెప్తారు. అది కాదురా, ఫారెన్ లో ఇండియా ఇండస్ట్రీ అన్న తెలుగు ఇండస్ట్రీ అన్న మంచి గౌరవం ఉందిరా. ఇలాంటి ఎర్రపుగు సినిమాలు హైప్ చేసి ఎర్రపుగులాగా రియాక్ట్ అవ్వకండి. కంట్రోల్ ఎవరు చాలు, వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఎందుకురా ఇలాంటి ఎర్రపుగు సినిమాలు హైలైట్ చేసి రేపు వాళ్ళ ముందు పరువు తెస్తారు. మావా నాకు కల్ట్ ఫీలింగ్ ఏంటంటే మావా సయ్యరా మీద ఒక యావరేజ్ నిబ్బి ఏంటంటే ఈ నార్త్ వాళ్ళు తెస్తారు చూసారు ఇన్స్టాగ్రామ్ లో, అవి బెటర్ అనిపించింది మావా. ఇలాంటి ఎర్రపుగ్గాళ్ళు దీన్ని టిపికల్ బాలీవుడ్ అని ముద్ర స్టాంప్ వేసేటట్టు తీశారు మావా. Anyways guys, Sayyara movie is a utter flop cinema. Anybody ready to debate on this movie? I want to strongly say this. Just get the fuck out of this debate and go get a life man. మావా ఇంత పెద్ద ఇంగ్లీష్ లో మనకు వద్దు మావా, జస్ట్ ఈ మూవీకి రివ్యూ లాగా రోస్ట్ చేద్దాం మావా. దట్స్ ఇవాళ నువ్వు ఏదంటే అదే మావా. కమింగ్ టు ద పాయింట్, సీన్ ఓపెన్ చేస్తే అక్క మ్యారేజ్. ఇక్కడ అక్క అంటే హీరోయిన్ అని అర్థం. కానీ హీరోయిన్ హాట్ గానే ఉంటది, బట్ హీరోయిన్ ప్రేమించినోడు ఎర్రిపోగు. సో వాడు అబ్రాడ్ పారిపోతాడు. అట్ ద సేమ్ టైం వాడికి ఇంకొకరు లవ్ లో పడ్డాను లవడా స్టోరీలని చెప్తాడు. ఇదన్నీ కామన్. సో ఇదంతా విని హీరోయిన్ ఏందే ట్రామటైజ్ అయ్యి కోమలోకి వెళ్ళిపోద్ది. అండ్ షీ గాట్ లవడాలో ఏదో దాని పేరు కూడా నాకు తెలియదు కానీ ట్రామటైజ్ అయ్యి అక్కకి జస్ట్ బ్రెయిన్ లో మైండ్ దింగిద్ది. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ, హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా. కానీ వాళ్ళ అమ్మ నాన్నలు ఆ ఫీలింగ్ గిల్టీలో ఒకరోజు వాళ్ళ అయ్య బండిలో దెంగం పోదామని చూస్తాడు బయటికి. సారీ గైస్, బండిలో దెంకం పాడడం అంటే అమ్మాయికి ఏదైనా డైవర్షన్ చూపిస్తే అమ్మాయి మైండ్ సెట్ మారి కొంచెం కోలుకుంటది అనేది ఫీలింగ్ లో వాళ్ళ నాన్న ఒక జాబ్ కి ఇంట్రడ్యూస్ చేద్దాం అక్కడికి తీసుకెళ్తుంటాడు. అంతలోపే మన అన్న వస్తాడు. అన్న అంటే ఎవరు అనుకోవద్దు, హీరో వస్తాడు. ఈ లవడాలో రొట్ట స్టోరీల్లో నాకు ఒకటే అనిపించింది, ఈ డైరెక్టర్ గాని గుద్ద మీద తనాలనిపించింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హార్వర్డ్, ఐఎమ్ ఫ్రమ్ నిబ్బి స్కూల్ బేబీ అన్నట్టు. అప్పుడే ఒక క్రింజ్ స్టార్ తమ్ముడు అన్నం మరి నాకు తెలీదు. నా లవడాలోది ఎవరైతే ఎర్రిపుగ్గా చెప్పి మింగు మన అన్న హీరో ఎంట్రీ ఇస్తాడు. చూసిన హీరోయిన్ ఇంతకు ముందు మూడాఫ్ లో ఉంది కదా, వెంటనే వీడిని చూసి మూడ్ ఆన్ చేసుకుంటది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా? కాదు మావా, మ్యారేజ్ ఎట్ సెకండ్ సైట్. ఏంటి మామ ఇది? మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎర్రిపుగ్ స్టోరీలకి ఈ ఎర్రిపుగ్ గాడి ఎంట్రీ ఎలా ఉంటుందంటే నిబ్బావేలేనే ఉంటుంది. షర్ట్ లేకుండా మనోడు సిగరెట్ వెలిగించుకుంటా ఉంటాడు బండి మీద. తర్వాత గెస్ వాట్ అమ్మాయి వెళ్ళే దగ్గరికి అన్నయ్య కూడా వెళ్తాడు. అమ్మాయి వెళ్ళేది జాబ్కి, కానీ అన్నయ్య వెళ్ళే జాబ్ కనుక్కున్నారా, అక్కడే పప్పులో కాలేసారు. అన్నయ్య వెళ్ళేది కరణ్ జోహర్ని దింగుదామని. ఎర్రిపూక కరణ్ జోహర్ ఎందుకు వచ్చారా దీంట్లో? సారీ మావా, ఆ సీన్ లో కరణ్ జోహర్ లాగే వాడు గేనే మావా. సో కరణ్ జోహర్ ని పోల్చే మావా, సారీ మావా. అన్ని థింగ్ ఏంటంటే మనోడికి ఇంటికాడ షర్ట్ వేసుకోవడానికి టైం లేక మనోడు ఆఫీస్ దగ్గరికి వచ్చి కొట్టడానికి వచ్చి వాడు షర్ట్ వేసుకోమని డిగ్నిటీకి వెళ్ళి మరి కొట్టొస్తాడు. సో కాళ్ళు అన్నాయి కరణ్ జోహర్ ని కొట్టే ముందు ఒక లేకి పని చేస్తాడు. మావా లేకి పని అంటే యాక్టింగేగా. దాని గురించి మాట్లాడితే మంచి మాట్లాడాలో చెప్తానా. ఆ హీరోయిన్ షూలేస్ కట్టుకుందామని అక్కాయి డైరీ గోడ మీద పెట్టిద్ది, కానీ వెళ్ళేటప్పుడు అది మర్చిపోద్ది. ఇంకేముంది, గెస్ వాట్ అన్నయ్య డోర్ దగ్గరికి వెళ్ళి మరి వెనక్కి తిరిగి చూసి మరి తీసుకుంటాడు. దాన్ని తీసుకోవడం వరకు ఓకే మావా, కానీ అది ఎవరిదో తెలియదు. కానీ డైరెక్ట్ పోయి అమ్మాయిదని అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఇక్కడ కదరా ఈజ్ ఫ్రమ్ బాలీవుడ్ అని స్టాంప్ వేయించుకుంది. అది కాదురా, ఇలాంటి ఎర్రిపుగ్ సీన్లన్నీ లాజిక్ లెస్ సినిమాలన్నీ ఈ టిపికల్ బాలీవుడ్ లో ఎందుకుంటారా? బాలీవుడ్ అనేది ఎర్రిపుగ్ సినిమాలు తీయడానికి ఒక అడ్డా మావా. అన్ని
ఓకే గానీ మామ అక్కడికి వెళ్ళి కరణ్ జోహర్ గోపు మీద 4 దెంగి తర్వాత హీరోయిన్ దగ్గరికి వచ్చి అమ్మాయి పేరు చెప్పి ఆ డైరీ ఇస్తాడు. అంటే అక్కయ్య పేరు అన్నయ్య చెప్పాడంటే దొంగచాటుగా డైరీ చదివేసి వచ్చుంటాడు. అవన్నీ ఓకే గానీ మామ అక్కయ్య నా పేరు ఎలా తెలిసినమ్మంటే దొంగచాటుగా నా డైరీ చదివా నా క్వశ్చన్ వేయకుండా నువ్వెవరో అంటాడు చూసావా. అక్కడ ఎర్రపుగ్గాడు ప్రైజ్లెస్ ఎక్స్ప్రెషన్ తోటి నీ ముందు తెలుసుకుందులే అంటాడు చూసావా. అక్కడ కాలిపోద్ది నా మామ, బుద్ధులో కాలిపోద్ది. తర్వాత ఏముంది క్రింజింగ్ స్టార్ట్ చేస్తాడు. గెస్ వాట్ కరణ్ జోహర్ దవడ పగలు దింగుతాడు. ఎందుకంటే హీరోయిన్ ముందు హీరో అవ్వాలి కదా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆపకుండా ఫ్లాష్ లైట్ వేసి మరి పట్టపగలు సినిమా తీసినట్టు తీస్తారు. వాళ్ళ ఫోన్ లో వీని కొట్టిన వీడియో. ఆ తర్వాత ఇంకేమండదు మామ, హీరోయిన్ ముందుకు వచ్చి ఫోజులు దింగుతా నువ్వు చాలా బాగున్నావు అక్కడే నా లవడాలోది నిబ్బి నెబ్బా టైటిల్ కార్డు పడి. ఇంకేముంది హీరోయిన్ ముందు షో దింగాడు కదా, హీగో వచ్చింది ఫేమ్ వచ్చిందని షో దింగు. ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దిస్ షిట్ బికాస్ ఇట్స్ ఎ షిట్. ఇంకా ఎర్రపుకు షో ఆఫ్ చేస్తుంటాడు బికాస్ ఈజ్ అన్న పాండే బ్రో. సొల్లు దెంగక నీకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదని చెప్పు. ఇలాంటి ఎర్రిపుకు సొల్లు చెప్పక. నాకు అర్థమైంది కానీ నాకు ఆ లవడాలో లాగ్ని నాకు చెప్పాలనిపించట్లేదు. ఒక ర్యాపర్ ఉంటాడు, వాడి పేరు ప్రిన్స్. ఆ ఎర్రపుక్ గడికి కొత్త టాలెంట్ కావాలంట. కానీ మన సోకాళ్ళ అక్కకి ప్రిన్స్ తోటి ఇంటర్వ్యూ కావాలంట. కానీ మన సోకాళ్ళ నిబ్బా ఉన్నాడు చూసావా, వాడు ఏదో అమ్మాయి ముందు ఎచ్చులు దెంగాలి, అమ్మాయి ముందు కొంచెం షో దెంగాలని ఓకే అని చెప్పి ప్రిన్స్ తోటి నేను మాట్లాడిస్తాను ఏదో చేపిస్తా అని చెప్పి ప్రిన్స్ తోటి కొలాబ్ అవ్వడానికి కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తాను. గెస్ వాట్ ఇంకా నిబ్బా నిబ్బీలు చట్టా పట్టాలు వేసుకుంటే దుప్పట్లో దడదడ వేసుకుంటా కూర్చుంటాం. ఇంకేముంది వెరీ కామన్ హీరోయిన్ కి హీరోకి యాక్టింగ్ అవన్నీ ఓకే అనుకున్నప్పుడల్లా డైలాగ్ డెలివరీతో నా గుద్దలో పెడుతున్నట్టుంటుంది. కానీ నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు బికాస్ ఈజ్ అనన్య పాండే బ్రదర్. అని నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఆ సినిమాను చూస్తానే ఉన్నా. చేస్తే బాక్స్ క్రికెట్ ఎరీనాలో ఎర్రిపుగులా చేస్తుంటాడు. ఎర్రిపు కథలు చెప్తుంటారు, ఎర్రిపుకు మోటివేషన్ చెప్తా ఉంటాడు. అక్క మోటివేషన్ కి ఫీల్ అయిపోయి అక్కడే రైటింగ్ రాసి లిరిక్స్ రాసేసిద్ది సాంగ్స్. వాడు ఫీల్ అవుతా ఉంటాడు, నా మోటివేషన్ కరిగిపోయింది అనుకుని బైక్ మీద ఎక్కించుకుంటాడు. ఎక్కించుకోవడం వరకు అయితే ఓకే మావా, కానీ బైక్ మీద ఇద్దరు కూర్చున్న తర్వాత షర్టుతో ముడేస్తాడు. రే ఆ అమ్మాయి జస్ట్ లిరిక్స్ రాస్తున్నారని పాట. ఇలాంటి ఎర్రిపుకు సీన్లని సోకాల్డ్ బాలీవుడ్ డైరెక్టర్లు రీక్రియేట్ చేయడానికి రెడీగా ఉంటారు. రే ఆ అమ్మాయి నీ చెప్పి డ్రైవింగ్ చూడడానికి రాలేదురా, నీ పాటకి లిరిక్స్ రాద్దామని వచ్చింది అంతేరా. ఈ సీన్ చూసిన తర్వాత లిటరల్లీ హీరో మైండ్ సెట్ ఎర్రిపుకు మైండ్ సెట్ అనిపించింది. లిటరల్లీ డైరెక్టర్ మైండ్ సెట్ అయితే కొండెర్రిపుకు అనిపించింది. ఇలాంటి ఎర్రిపుకు సీన్ల మధ్యలో ఒక సెంటిమెంటల్ సీన్ అండ్ మోర్ ఓవర్ ఎర్రిపుకు సెంటిమెంటల్ డాక్స్ ఇరికించబడి దింగుతాడు. ముందు హీరోయిన్ ముందు హీరో ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి దింగేస్తాడు. ఏమైంది మామ అప్పుడు? గెస్ వాట్ హీరోయిన్ ముందు మళ్ళీ ఎచ్చులు దెంగాలి, మళ్ళీ హీరోయిజం చూపించాలని ఎర్రిపుకు స్టోరీ ఒకటి చెప్తా ఉంటాడు. నిబ్బానే అంత పెద్ద స్టోరీ చెప్పిందని మన నిబ్బి ఇంకా స్టార్ట్ చేసింది సొల్లలో సొల్లు. ఇంకేముంది హీరోయిన్ ఎరుపుకులో స్టోరీ చెప్పింది, అది కూడా పాస్ట్ లో త్రిపుల స్టోరీ లాగా చెప్పి తర్వాత నిబ్బి కలిసి నిబ్బా వాళ్ళ నాన్నని ఆల్కహాల్ రిహాబిటేషన్ సెంటర్ కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళగానే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోమంటారు, లైక్ నెట్ఫ్లిక్స్ లాగా. మన నిబ్బా దగ్గర మనీ ఉండవు ఆ ప్లాన్ తీసుకోవడానికి. సో మనం లవడాలో ఇక్కడ నుంచి మొత్తం లాగే గానీ ఈ లవడాలు ఇసుకిపోయింది. ఆ లవడాలో సొల్లంతా అయిపోయిన తర్వాత మనోడు స్టార్టింగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గొడవ పెట్టుకుంటాడు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కలవడానికి వస్తాడు. సిగ్గు లేకుండా వాళ్ళతో కలిసిన తర్వాత వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిసారు. కానీ ఆ సెలబ్రేషన్స్ అవ్వగానే వీళ్ళు బైక్ రైడ్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. అక్కడే ఒట్టల పగిలే ట్విస్ట్ ఉంటది. నిబ్బి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఈ లవడాలో రొటీన్ రొట్ట స్టోరీ రమ్మా ఇది. దీన్ని మళ్ళీ ట్విస్ట్ అన్నావు చూసావా, నీ గుద్ద బాగా. అదంతా ఒక ఎత్తు మావా, కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ రియాక్ట్ అయింది మావా. రోతని రాడ్ కేసు రుద్దినట్టు రియాక్ట్ అయింది మావా. నిబ్బి పాస్ట్ రిపీట్ ట్రామా రిహార్సల్ చేసిద్ది మావా ఇన్ ఫ్రంట్ ఆఫ్. వాళ్ళ అమ్మ చేసిన రిహార్సల్ మొత్తం గుర్తొచ్చి మాకు హీరోయిన్ కి మైండ్ దింగిద్ది. ఐ మీన్ మైండ్ దింగడం అంటే కళ్ళు తిరిగి పడిపోయి. సారీ మీకు చెప్పడం మర్చిపోయా. ఆ అక్కకి ఎవరైనా ఇంత గట్టిగా మాట్లాడినా ఇలా క్వశ్చన్ చేసినా అక్క ఎమ్మడే కళ్ళు తిరిగి పడిపోయి. బికాస్ ఆ అక్క యాక్టింగ్ చేయలేదని అక్కడే ఒప్పేసుకుంటారు. అంతా అయిపోగానే హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోని చూసి మా అమ్మాయిని పెళ్లి చేసుకునే పనితో లోపలికి వెళ్ళు, లేదంటే నా లవడ దింగి పక్కకండి. కానీ మన నిబ్బా అంతే బ్లాంక్ ఫేస్ చేసుకుని ఎర్రిపుకులా వెళ్తుంటాడు. కామెడీ ఏంటంటే ఆ ఎర్రిపుకు బ్లాంక్ ఫేస్ చేసుకుని సినిమా మొత్తం లాగిచ్చాడంటే సాహసమనే చెప్పాలి. మళ్ళీ డైరెక్టర్ దగ్గర ఇంకో రోత సీన్ బయటికి తీస్తాడు. మన నిబ్బా ఫ్రెండ్స్ కలిసి ఒక లిరికల్ వీడియో అప్లోడ్ చేస్తారు. అది వైరల్ అయిపోయింది. వైరల్ అవడం వరకు ఓకే మావా, కానీ వీడి ఫేస్ ఉండదు. కానీ వీళ్ళు వెళ్ళే బస్సును అవి మరి అడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్ అని. అవన్నీ చూసి మన హీరో ఎర్రిపుకు ఫేస్ వేసుకుని ఎర్రిపుకులా రియాక్ట్ అవుతుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియోని తీసుకెళ్లి హీరోయిన్ చూపిస్తారు చూసావా, అక్కడ ఈ సినిమాలో ఎర్రిపుకని ముద్ర వేసుకున్నారు ఈ సినిమా. ఈ ఎర్రిపుకు సీన్ దగ్గర లాజిక్ ఎక్కడుంది అసలు? ఒరే ఎర్రిపుక సినిమా అంటే లాజిక్ కాదురా మ్యాజిక్ రా. ఈ సినిమా చూసేంతసేపు నేను ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేశా. సినిమా అంటే మ్యాజిక్ అనుకోకుండా లాజిక్ అనుకుని వెళ్ళా. ఇంకేముంది ఈ ఎర్రిపుక నిబ్బా స్టోరీ కలిసి నా గుద్దలో పెట్టారు లాజిక్. కమింగ్ టు ద మూవీ, హీరోయిన్ కి హెల్త్ చెకప్ చేస్తే అక్కకి ఏదో డిసీజ్ ఉందని తెలిసిద్ది. ఏదో డిసీజ్ ఏంట్రా ఎర్రిపుక? ఏదో ఒక పర్టికులర్ డిసీజ్ అని ఉంటది కదరా ఎర్రిపుక. ఎందుకు సంబంధించి లవడాలేమో వదిలింది నాకు తెలియదు ఆ పేర్లని. నాకు అర్థం కాలేదు సార్. అక్కడ ఇంటర్వెల్ సీన్ కి ఒక లేఖి ప్రపోజల్ చేస్తాడు. ఇంకేముంది ఇంటర్వెల్ కార్డు పడింది. ఇంకేముంది హీరోయిన్ నెక్స్ట్ వస్తాడు. ఒరే ఎర్రిపుక సినిమా ఇంటర్వెల్ బ్రేక్ లో ముఖేష్ యాడ్ చూసి ముఖేష్ గల్లాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నావు అంటే ఎర్రిపుక. కామెడీ ఏంటంటే హీరో గాడికి హీరోయిన్ నెక్స్ట్ వచ్చాడని తెలియదు. సో మన నిబ్బా ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఇంకేముంది మామ హీరోయిన్ నెక్స్ట్ గుడియనక నా స్వామి డ్యూయట్ సాంగ్ వేసుకుంటారు. ఇంకా నా లవడా ఏం కాదు, దగ్గరికి వచ్చి హీరోయిన్ పాస్ట్ అంతా చెప్తా ఉంటాడు అంతే. కానీ వాడు గ్లామర్ గా ఉన్నావు, హాట్ గా ఉన్నావు ఇలాంటి లవడాలో కాంప్లిమెంట్లు ఇస్తాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం?
కానీ వాడు వదిలిదెంగి 1 or 2 years అయి ఉంటుంది అంతే. అంతలోనే ఇంత కసక ఫిగర్ అయిందా? ఎర్రిపుకు మాటలు ఎర్రిపుకు ఫిలాసఫీలు చెప్పావనుకో దవడ మీద 4 దింగుతా అవతల పోయింగి నువ్వు. అంతలోనే హీరోయిన్ గట్టిగా అరిసి ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి గట్టిగా అరుస్తారు. ఇంకేముంది మనోడు ఆ పార్టీలో సౌండ్ పార్టీస్ సో సెక్యూరిటీ అనగానే సెక్యూరిటీ దాన్ని దింకోడానికి రెడీగా ఉంటారు. కానీ మన నిబ్బి ఉరికెత్తేసిది బ్యాగ్ గార్డ్ దింగేసిది. ఇంతలో మన హీరోకి నిబ్బి గుర్తొచ్చి కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేయడు కానీ సెక్యూరిటీ ఫోన్ ఎత్తి ఇక్కడ ఉందని చెప్తాడు. మనోడు కాన్సర్ట్ కి వెళ్లకుండా బైరన్నే వచ్చేస్తాడు. అది ఒకే ఫేమ్ లో. అండ్ మోర్ ఓవర్ హీరోయిన్ ని కనిపెట్టేస్తాడు. ఆ ఎర్రిపుకు డైరెక్టర్ గాడికి ఏమో తక్కువైంది. అందుకనే డియర్ కామ్రేడ్ లో సీన్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాడు. కొంచెం మోడిఫికేషన్ పెడతాడు. బికాస్ ఇట్ ఈ టిపికల్ బాలీవుడ్ మైండ్ సెట్. అవన్నీ ఒక ఎత్తైతే హీరోయిన్ పాస్ట్ మర్చిపోద్ది. ఇక్కడ మైండ్ బెంగే ట్విస్ట్ ఏంటంటే మన నిబ్బాగాడి లవ్ స్టోరీ మాత్రమే మర్చిపోద్ది. ఏం పర్లేదు నేను లాజిక్ గురించి అడగను. అన్ని మాట్లాడుకుందాం. సినిమా అనేది మ్యాజిక్ నాట్ ఏ లాజిక్. చేస్తే హీరోకి మోటివేషన్ లేక 1 year ఎక్కడ ఉంటాడు. ఆఫ్టర్ 1 year ఆడియన్స్ క్రిష్ అని అరవడం ఈడేమో ఓవర్ యాక్షన్ చేయడం. అది కాదురా ఎర్రిపోక 1 year లో నువ్వు అజ్ఞాతవాసంకి వెళ్ళినప్పుడు ఎర్రిపోక ఇలాంటి ఎర్రిపోక ఫ్యాన్స్ ఎట్లా వచ్చారా నీకు? మావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మావా సినిమా అనేది లాజిక్ కాదు మావా మ్యాజిక్ అని. మై బ్యాడ్. సినిమా ఎండ్లో ఉన్నప్పుడు మన నిబ్బాగాడు గుర్తు రావాలి. అన్న చేసే రోత ఉంటుంది చూసావా ఎవడూ చేయలేడు అది. అండ్ మోర్ ఓవర్ అన్న చేసిన రోత ఉంటుంది చూసావా సినిమాలో మొత్తం మీద ఆ రోతను మొత్తం మళ్ళీ రీక్రియేట్ చేసానికి చూస్తాడు. ఆఫ్ కోర్స్ ఫైనల్ గా చేశాడు అనుకో అది వేరే విషయం. అక్కడ రీక్రియేషన్ చేసినంతసేపు అన్న యాక్టింగ్ చూస్తే వాంతి కాదు వట్ట కల్పించుకోవాలనిపించింది. ఆ రోతకి హీరోయిన్ కి సడన్ గా ఫాస్ట్ గుర్తొచ్చేసిద్ది. ఇంకేముంది ఆ నిబ్బికి చిరాకు దింగి అన్న గుర్తొచ్చాడని చెప్పి ఐ లవ్ యూ అంటది. అవన్నీ ఓకే డైరెక్టర్ ఇలాంటి లవడాల ఎండింగ్ ఎవడరా నీకు పెట్టమంది? 4 దింగుంటే గోప్ మీద ఆ లవడాలో ఇలాంటి ఎర్రిపుకు స్టోరీ ఇలాంటి లవడాల ఎండింగ్లు వచ్చేయండి కాదు.